దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు వెంకటేష్, పీడీఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తిన్నపల్ల మండలంలో సుబ్లేడి గ్రామంలో ఉన్నటువంటి ట్రైబల్ గురుకుల ఏదైతుందో అక్కడ చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థుల్ని తెలుగు టీచర్ విచక్షణ రహితంగా కొట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదేంటని చెప్పేసి విద్యార్థులు ప్రశ్నించగా మరొకసారి దాడి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయని పేరుతోటి గతంలో వాళ్ళ 9th క్లాస్ చదువుతున్న సందర్భం నుంచే వాళ్ళని టార్గెట్ చేసుకుని విద్యార్థుల్ని చితకబాదుతూ మార్కులు పెట్టి 70 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులను కూడా విచక్షణ రహితంగా కొట్టడం అంటే పీడీఎస్ గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు జిల్లా అధికారులు ట్రైబల్ వెల్ఫేర్స్ కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, వీరి పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈరోజు అక్కడ టీచర్లు గానీ ఉపాధ్యాయులు గానీ విచక్షణ రహితంగా విద్యార్థుల మీద దాడి చేస్తూ వాళ్ళని ఒక మానసికంగా కుంగే విధంగా ఈ రోజు వాళ్ళని తిడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీటి మీద అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నా కూడా అధికారులు దేనికి స్పందించాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు విద్యార్థులుగా చదువుకోవడానికి పేద విద్యార్థులు చదువుకునే గురుకులాలో విద్యార్థులు తల్లిదండ్రులు చేర్పించి మరి మా విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ప్రభుత్వం మీద నమ్మకంతో గురుకులాల్లో చేర్పిస్తే అక్కడ ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచక్షణ రహితంగా విద్యార్థులను కొడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే వీళ్ళ పిల్లల్ని అయితే ఈ విధంగా కొడతారని చెప్పి అడుగుతా ఉన్నాం. మీ పిల్లల్ని అయితే ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటారు, వాళ్ళు చదువు రాకపోతే ప్రైవేట్ టీచింగ్ పెట్టుకునే పరిస్థితి ఉన్నది. కానీ ప్రభుత్వ విద్యార్థులు చదువుకున్న పేద విద్యార్థుల మట్టికి ఈ విధంగా దాడి చేస్తూ కొడుతూ తీవ్ర మనస్తానికి గురయ్యే విధంగా ఇబ్బందులు పెడుతున్నా కూడా మీరు ఎందుకు జిల్లాధికారులు స్పందించాలని అడుగుతాను. తక్షణమే జిల్లాధికారులు స్పందించాలి, ట్రైబల్ వెల్ఫేర్ రావాలి, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఇటువంటి ఘటనలకు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము పీడీఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా వెనుకాడబోని చెప్పే సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.